నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. షర్మిల కనిపించట్లేదట. అవునండి. పీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇలియాస్ వైఎస్ షర్మిలారెడ్డి గత 2 మాసాలుగా పార్టీ కార్యాలయం మెట్లెక్కటం లేదట. కారణాలు ఏంటో తెలియక క్యాడర్ బుర్రపట్టు కూర్చుంది. ఏంటి, ఎందువల్ల షర్మిలాదేవి అనేక సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం విమర్శలు గుప్పిస్తూ ఉంటే, అదే పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మిన్నకుండటం వెనక ఏవైనా అంతరార్థం ఉందా, అసలు ఎందుకు ఆవిడ పార్టీ ఆఫీసుకు రావటం లేదు అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసి అప్రతిష్ట పాలైన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సమాధి చేసినట్టే అయింది. ఎంత రిపేర్ చేసినా కూడా దానికి పునర్జీవం రావడం అనేది చాలా కష్టతరంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని కాలినడకతో 2 సార్లు గెలిపించిన, అంటే ఉమ్మడి రాష్ట్రం 2 సార్లు గెలిపించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షాత్తు కుమార్తెను కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని చేస్తే ఏమైనా పార్టీకి కాస్తంత పునఃప్రతిష్ఠ వస్తుందేమోనని ఆశించి ఆ లక్ష్యంతోనే షర్మిలారెడ్డిని పీసీసీ అధ్యక్షురాలుగా నియమించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. 2024 ఎన్నికలు వచ్చినప్పుడు క్యాండిడేట్లు నిర్ణయించే విషయంలో కూడా ఆవిడ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, దాని ఫలితంగా అన్ని చోట్ల డిపాజిట్లు పోయి కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందని చెప్పి అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి. ఇదే అంశం మీద సీనియర్ నాయకులు ప్రత్యక్షంగా షర్మిలతో మాట్లాడలేకపోయినా వాళ్ళకున్న యాక్సెస్ రీత్యా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలి దృష్టికి, అంటే రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు. అయినా సరే స్పందన ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా యాక్షన్ ఏమీ తీసుకోలేదు. దీన్ని బట్టి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికిని కేంద్ర నాయకత్వం కూడా విస్మరించిందేమో, అందువల్లనే అసలు ఈ పార్టీ గురించి పట్టించుకోవట్లేదేమో అనే విమర్శలు కూడా, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల కనిపించట్లేదు అనే ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఆ మాటకు వస్తే ఇంకొంచెం ముందుకు కనుక మనం వెళితే, పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల పదవీ స్వీకారం చేసిన తర్వాత ఎంతోమంది పెద్దలను కాదని ఆవిడకి ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఎందువల్ల ఇచ్చుంటారు. ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కనుక, సో ఆ సింపతితోనైనా ప్రజలు ఆవిడని అంగీకరిస్తారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి కాస్తలో కోస్తంత మైలేజీ వస్తుందని చెప్పి వాళ్ళు ఆశించారు. అయితే దానికి భిన్నంగా రిజల్ట్ వచ్చాయి, అది మనం గమనించాం. అయితే పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆవిడ పనంతా ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఆవిడకి ఎలాంటి ఎజెండా లేదు, ఒక ఎజెండా. తన సొంత అన్నైన జగన్మోహన్ రెడ్డి మీద అయిన దానికి కాని దానికి దుమ్మెత్తిపోయడమే, విమర్శలు చేయటమే. గతంలో వారు చేసిన విధ్వంసాన్ని సహజంగానే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు ముందుకు సాగలేకపోవడానికి గతంలో చేసిన తప్పిదాలే కారణం అని చెప్పి తప్పించుకోవడానికి అది ఒక మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకుందని చాలామంది విమర్శలు చేస్తున్నారు. అది సహజం కూడా. ఎందువల్లనంటే అధికార పార్టీ ఎప్పుడూ గతంలో పార్టీల మీద ప్రక్క రాష్ట్రంలో అంతే జరుగుతుంది, మనకి ఇటు ప్రక్క రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. అంతా గత ప్రభుత్వం వల్లనే, తప్పిదాల వల్ల ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాము, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాము అనే ఒక ధోరణితో మా అధికార పక్షాలు చేస్తుంటాయి. అలాంటిదేమీ ఇవి పట్టించుకోకుండా కేవలం ఒక ఎజెండా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తూర్పార పట్టాలి. ప్రతి విషయంలో ఎక్కడ ఏ చిన్న అంశం దొరికినా సరే దాన్ని హైలైట్ చేస్తూ అతను విమర్శించాలి. దీనికే ఎక్కువ కాలాన్ని ఆవిడ బహుశా అధిష్టానం కూడా అదే పని చేయమన్నదేమో తెలియదు. ఎందువల్లనంటే వైఎస్ఆర్ మరణానంతరము కాంగ్రెస్ పార్టీతో విభేదించి, ముఖ్యంగా సోనియా గాంధీతో విభేదించి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు కనుక. సో బహుశా ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు సరైన సొంత ఇంట్లోనే ఒక శత్రువులను తయారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ జాతీయ అధినాయకత్వం షర్మిలా గారిని ఎంచుకుందేమోనని అప్పట్లో కూడా ఊహాగానాలు వచ్చాయి. దానికి అనుగుణంగానే షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయడానికి ఎక్కువ సమయాన్ని ఆవిడ కేటాయించినట్లు, అది ఆస్తుల తగాదా వల్ల ఈ గొడవ అంతా వచ్చిందా, లేక నిజంగానే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహంతో ఉన్నారన్నది అది భవిష్యత్తులో తేలుతుంది. ఇప్పుడు చాలామంది దాని గురించి అనుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తూర్పారబడుతుంది ప్రతి చిన్న విషయానికి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే ఇలాగ కాంగ్రెస్ నాయకులు పెద్దవాళ్ళతో సహా అటు పార్లమెంట్ లోపల బయట కూడా ఎన్డీఏ చేస్తున్న దురాఘాతాలను, దాష్టికాలను తూర్పారబడుతున్నాయి. ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, కొత్తగా తీసుకొస్తున్న చట్టాలు కావచ్చు, రకరకాల అంశాల మీద ఎన్డీఏ మీద వాళ్ళు దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్టు లెక్క, ఎందుకంటే ఎన్డీఏలో ఈ కూటమి భాగస్వామి కనుక. సో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటి? కేంద్రంలో ఒకలాగా, వేర్వేరు రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయా? ఇదే అంశాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 10 మాసాలైంది. సూపర్ 6 అనే ఒక హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చింది. వాటిని ఆ తర్వాత విస్మరించింది. ఒకవేళ ప్రజలు కనుక ఆ అంశం గురించి ప్రస్తావిస్తే ఎందుకు మీరు ఈ పథకాలు అమలు చేయట్లేదని అడిగితే, గత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించాడు, అందువల్ల మేము కోలుకోలేకపోతున్నాం, అసలు ఆర్థిక పరిస్థితిని భయం పుట్టుకొస్తుంది అని చెప్పి వారు సమాధానం ఇస్తున్నారు. అది ఇందాక మనం అన్నట్టు సమంజసమే. కానీ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? రాష్ట్రంలో కేంద్రంలో ఒకలాగా, రాష్ట్రంలో ఒకలాగా ఉండే ఆస్కారం ఉందా? లేకుంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లో కొంతమంది సీనియర్ నాయకులు కూడా మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు తిరుగుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని వాళ్ళు జ్ఞానోదయం అయిపోయి మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకేముంది? ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్డీఏతో వాళ్ళు భాగస్వామి కాలేరు, వాళ్ళు చేరలేరు కనుక వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య కాలంలో రాయలసీమలో ఒక గట్టి నాయకుడు, గతంలో పిసిసి అధ్యక్షుడిగా చేసిన డాక్టర్ శైలజానాథ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే మాట్లాడుతూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద అప్పుడప్పుడు కాంగ్రెస్, అంటే ఒకప్పుడు కాంగ్రెస్ అయినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు మనకి కనపడుతుంది. ఈ మధ్యకాలంలో మొదట వచ్చినప్పుడు తాత్కాలిక బడ్జెట్ చేసేసి ఇప్పట్లో హామీలు నెరవేర్చడం కష్టం అని చెప్పారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను, అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్నే సభలో ప్రవేశపెట్టారు. ఇక్కడ కూడా వాళ్ళు ప్రకటించిన పథకాలకు ఎక్కువ మొత్తాలను కేటాయించకపోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగానే దుమ్మెత్తిపోస్తుంది. ఒకవేళ అసెంబ్లీలో వాళ్ళకి ఎక్కువ స్థానాలు లేకపోయినా కూడా మండలిలో వాళ్ళ స్థాయి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కనుక సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో వదురు కళ్యాణి గారు వాళ్ళందరూ కాస్త గట్టిగానే మాట్లాడుతున్నట్టు కనపడుతోంది. కూటమి ప్రభుత్వం తాలూకు లేకపోతే అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకు సంబంధించి అనేక అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ నిలుస్తుంది. ఇంకొక పక్షంగా అంటే కాంగ్రెస్ ఎప్పుడూ ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా కలిసింది కనుక ఇంకా పూర్తిగా శత్రువులాగా పరిగణించాల్సిన అంశం అది. కానీ అలాంటిది ఏమీ లేకుండా షర్మిలాదేవి అసలు ఆఫీస్కే రాకుండా మానేసి, మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా వివిధ పథకాలకు చాలా తక్కువ కేటాయింపులు చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో తూర్పారబట్టిన అంశాన్ని కూడా ఆవిడ అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. అక్కడ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా ఒక ప్రస్తావన వస్తే ఈవిడ కూడా దాని గురించి మాట్లాడటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వం చేస్తున్న
అది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాషలో మాట్లాడాలంటే వాటి పట్ల ఆవిడ ఏమాత్రం చెల్లించట్లేదు. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా కొన్ని కీలకమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి, ఇప్పటిదాకా వైఎస్ఆర్ జిల్లాగా పేరు పొందిన లేకపోతే పరిగణించబడిన ఆ జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి కడప అనే పదాన్ని మళ్ళీ యాడ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే విమర్శలు చేసింది. ఎందువల్లనంటే వైఎస్ఆర్ జిల్లాకు ఆ పేరు పెట్టినప్పుడు అన్ని పార్టీల అంగీకారంతోనే ఆ పేరు పెట్టారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కడప అని చేర్చాల్సిన ఆస్కారం ఏంటి అని చెప్పి వాళ్ళందరూ విమర్శలు చేశారు. ముఖ్యంగా శైలజనాథ్ గారు కూడా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో వచ్చిన నాయకుడు వారు కూడా విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సాధారణంగానే మాట్లాడతారు. అయితే ఈ అంశానికి, ఇంత కీలకమైన అంశం పట్ల కూడా షర్మిలాదేవి గారు ఏమాత్రం నోరు విప్పపోవడానికి అర్థం ఏంటి? కొంచెం వెనక్కి కనుక మనం వెళ్తే గత ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ముందు కానీ మన ఎన్నికలకు వెళ్ళినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఒక ప్రామిస్ చేశారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పి ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆయన గెలిచారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆయన చేయకపోయినా కూడా ఎవరు ఏమనరు. కానీ ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు. ఇప్పుడు క్యాబినెట్లో నిన్న నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినట్టుగానే ఇక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మార్చవచ్చు కదా అని చెప్పి డిమాండ్ చేయాల్సిన ఆస్కారం కూడా ఉంది అక్కడ. ఒకవేళ నిజంగానే అక్కడ చేశారు కనుక ఇక్కడ చేయాలి అనే ఒక వాదులాట కనుకుంటే అది ఎవరు చేయాలా? ఖచ్చితంగా వైఎస్ షర్మిల గారు చేయాలి గతంలో. ఎందుకంటే అది అన్నయ్యకి వస్తుంది కనుక క్రెడిట్ కనుక మాట్లాడకూడదు అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఇలాంటి వాదన కూడా తీసుకురావచ్చు. ఇక పేర్ల విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక తప్పు అదేంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం అనేది అప్పట్లో పెద్ద బూమరాంగ్ అయింది. చాలామంది దాన్ని విమర్శించారు. అంటే రాజకీయాలకు అతీతంగా కూడా, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, మేధావులు కూడా, పాత్రికేయులు కూడా దాన్ని ఖండించారు. ఎందువల్లనంటే అది చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్టీ రామారావు గారు ఆ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి దానికి ఆయన పేరు పెట్టడం అనేది చాలా సమంజసంగా అందరూ భావించారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా కొంతమంది మనం తప్పు చేసేమేమో అని చెప్పి అన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో మళ్ళీ దాని వెంటనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బోర్డును బద్దలు చేసేసి పగలగొట్టేసి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టారు. అప్పుడు షర్మిల చేసిన ఒక వ్యాఖ్యను కనుక మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే ఆవిడేమన్నారు, ఆ పేరు పెట్టి నాన్నగారి ప్రతిష్టను బజారు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అప్పట్లో, అంటే పేర్లు విషయంలో ఆవిడ కొంత సీరియస్గానే ఉన్నట్టు మనకు అప్పట్లో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న ఒక మున్సిపాలిటీకి కూడా ఆల్మోస్ట్ ఒక ఆయన వైఎస్ఆర్ గారి పేరు తీసేసినట్టు మనకు వార్తలు ఉన్నాయి, సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా షర్మిల గారు ఏం మాట్లాడారు. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అది వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక. ఆరోగ్యశ్రీ వల్ల కటిక పేదవాళ్ళు సైతం పెద్ద రోగాలు వచ్చినా సరే వాళ్ళు బాగు చేయించుకోవడానికి ఒక ప్రభుత్వం తరపున ఇచ్చే ఆర్థిక సహాయానికి వారు పెట్టిన పేరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. అది దాదాపు దేశవ్యాప్తంగా ఈ ప్రయోగం చాలా గొప్ప ప్రయోగం. ఇది ఒకవేళ ప్రజలకు సంక్షేమం అందించాలంటే, వైద్యం విషయంలో అందించాలంటే ఈ పథకం చాలా బాగా పనిచేస్తుందని చెప్పి చాలా రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని అనుసరించారు. అందాక ఎందుకు మన ప్రక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆయన ప్రకటించారు, మేము అడ్డగోలుగా ఏది పడితే తీసేయము. ఉదాహరణకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, ఆ పథకం చాలా గొప్ప పథకం, అందుకే దాన్ని అదే పేరుతో మేము అక్కడ కొనసాగిస్తాం అని చెప్పారు. అన్నట్టుగానే వారు కొనసాగించారు, ఇప్పటికీ అక్కడ కొనసాగుతుంది. ఆ పేరు విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు మార్చేసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టేసేసి దానికి రకరకాల కండిషన్లు పెట్టారు. గతంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 లక్షల వరకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రోగులకు నగదు చెల్లించే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే ఇప్పుడు దానికి కొన్ని కండిషన్లు పెట్టినట్టు చేద్దాం. ఏదేమైనా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకం పేరుని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చినప్పుడు కూడా వైఎస్ షర్మిల గారు ఏమాత్రం చెల్లించలేదు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు పక్క రాష్ట్రాల్లో కూడా దాన్ని అమలు చేస్తుంటే ఇక్కడ చేస్తే దానికి పేరు మార్చినా కూడా ఆవిడ ఏం మాట్లాడకపోవటం అనేది క్యాడర్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒక కొంచెం అనుమానాలకు దారి తీస్తూ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో స్త్రీల మీద జరుగుతున్న అన్యాయాలు, ఈవిడ స్త్రీ, అదే మహిళ కదా, మహిళా అంశాలకు సంబంధించి స్త్రీల మీద అగాత్యాలు జరుగుతుంది. దానికి సాక్షాత్తు హోంమంత్రి అనిత గారే మొన్న చెప్పారు, ఒక మాసంలోనే దాదాపు 60 కేసెస్ రిజిస్టర్ అయిపోయినాయి అని, పోక్సో కేసులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, రకరకాలుగా ఇలాగ అగాత్యాలు జరుగుతున్నాయని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వమే అంగీకరించింది. మండలిలో కళ్యాణి గారు మాట్లాడుతున్నారు తప్ప బయట కనీస బాధ్యతగా షర్మిల గారు నోరు మెదపకపోవటం అనేది ఏంటి అనేది కూడా ఒక విమర్శగా, ఒక అభిప్రాయంగా జనాల్లో ఇంతకు షర్మిల కనిపించకపోవడం, ఇన్ని ముఖ్యమైన అంశాలు జరుగుతున్నా కూడా షర్మిల గారు రాష్ట్రంలో కనిపించకపోవడానికి, పైగా ఆవిడ ఈ మధ్యనే ఒక ప్రకటన కూడా చేశారు, నేను పూర్తిగా ఇంకా కాంగ్రెస్ రాజకీయాలకు అంకితమైపోబోతున్నాను, ఆంధ్రప్రదేశ్లో సొంతగా ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కట్టుకున్న తర్వాత వారంలో ఎక్కువ రోజులు ఇక్కడే నేను గడపాలనుకుంటున్నాను అని చెప్పి షర్మిల గారు ప్రకటన చేసినప్పుడు కాంగ్రెస్ క్యాడర్ అంతా పొంగిపోయింది. అక్క వచ్చేస్తుంది, మనకి ఇక్కడే ఆవిడ ఉంటారు, మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ ప్రతిష్టను తీసుకొస్తారు అని చెప్పి రకరకాలుగా వాళ్ళు పాపం సంబరాలు చేసుకున్నంత పని అయింది. ఇప్పుడు అసలు రాకపోవడం కాదు కదా, కార్యాలయం మెట్లు ఎక్కడానికే ఆవిడ ఇబ్బంది పడుతున్నారు, అసలు కనిపించట్లేదు, దాదాపు 50 రోజుల నుంచి ఆవిడ పార్టీ కార్యాలయానికి రాలేదు అంటే ఏమైంది? ఎందుకు ఆవిడ ఇన్ని జరుగుతున్నా కూడా మౌనంగా ఉండిపోయారు? ఈ మౌనం వ్యూహాత్మకమా, లేకపోతే మరేదైనా కారణం చేతనా? ఆవిడ కాంగ్రెస్ అధిష్టానం పట్ల ఏమైనా కినుకు వహించారా? కాంగ్రెస్లో లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆవిడ మీద కంప్లైంట్లు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారా? మరేదైనా పార్టీలో చేరడానికి ఏమైనా మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారా? నిజంగానే మౌనం వెనక ఇన్ని అర్థాలు ఉంటాయి, రకరకాల. అసలే రాజకీయాల్లో అధ్యక్షురాలు ఆవిడ కాంగ్రెస్ పార్టీకి. మరి అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎలాంటి స్పందన లేకుండా ఉంటే తప్పనిసరిగా ఏదో ఊహాగానాలు వినిపిస్తాయి. మన విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసి స్పష్టంగా చెప్పారు, నాకు ఇంకా రాజకీయాలతో సంబంధం లేదు, నేను వ్యవసాయం చేసుకోబోతున్నాను అని చెప్పి. పోనీ అలాంటి సమాచారం ఏమైనా ఇస్తారా? రాజకీయాలతో నేను విసిగిపోయాను, రాజకీయాలతో నా తండ్రిని పోగొట్టుకున్నాను, ఇంకేదన్నా చెప్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిది ఏమి లేకుండా ఆవిడ మౌనాన్ని వహిస్తూ వచ్చారు. అందుకే పార్టీ కేడర్ ఏమనుకుంటుందంటే, కాంగ్రెస్ పార్టీని పునర్ప్రతిష్ఠింపజేస్తారని భావించిన మేము షర్మిల కనిపించట్లేదు అని ప్రకటన ఇవ్వాల్సి వస్తుందేమో అని వాళ్ళందరూ ఆలోచించటంలో అర్థం కరెక్టే కదా, అది సమంజసమే కదా. ఎందువల్లనంటే అధినాయకత్వమే కనిపించకపోతే ఇంకా కేడర్లో గందరగోళ పరిస్థితి ఉంటుంది కదా. చూద్దాం, రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా షర్మిల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇది షర్మిల కనిపించట్లేదు అనే అంశం మీద చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్మ.